ఏపీలో అమరావతి రాజధానికి తిరిగి ప్రాణం పోసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందే కీలక ఆదేశాలు ఇచ్చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కల్లా అమరావతిని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు భవిష్యత్తులో మూడంచెల వ్యూహంతో అమరావతిని రాజధానిగా తిరిగి నిలబెట్టాలని, 5 ఏళ్లలో ఇక్కడికి వేగంగా జాతీయ అంతర్జాతీయ సంస్థలు కంపెనీలను తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 5 ఏళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చంద్రబాబు శరవేగంగా అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా 3 రాజధానుల ప్రతిపాదనను పూర్తిగా పక్కన పెట్టేందుకు అవసరమైన చర్యల్ని ఓవైపు తీసుకుంటూనే మరోవైపు కోర్టులో 3 రాజధానులకు అనుకూలంగా దాఖలు వేసిన పిటిషన్లను వెనక్కి తీసుకోవడం, అదే సమయంలో క్షేత్రస్థాయిలో అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తన ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టేందుకు వీలుగా చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం, అందుకు అనుగుణంగా పనులు జరగడం చూస్తూనే ఉన్నాం. ఇది పూర్తయ్యాక గతంలో నిర్మించిన భవనాల ఫిట్నెస్ నిర్ధారణకు ఇంజనీరింగ్ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే కొత్తగా చేపట్టాల్సిన నిర్మాణాలను ఖరారు చేస్తారు. 5 ఏళ్లలో అమరావతిని పూర్తి చేసి పూర్తి స్థాయిలో రాజధానిగా అమల్లోకి తేవాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు శాసన న్యాయపరంగా ఉన్న అడ్డంకుల్ని తొలగించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవడంతో పాటు అసెంబ్లీలో తిరిగే సిఆర్డీఏ రాజధాని బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించబోతున్నారు. తద్వారా అమరావతిపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలు పడుతుందని భావిస్తున్నారు. ఇలా 3 అంచెల వ్యూహంతో అమరావతి అభివృద్ధిని చంద్రబాబు గాడిన పెట్టబోతున్నారు.